హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. సో ఈ రోజు వీడియోలో మనం బ్యాక్ పెయిన్ కానివ్వండి, నెక్ పెయిన్, షోల్డర్, నీ పెయిన్, ఇట్లా రకరకాల పెయిన్స్ ఉంటాయి. సో ఇవన్నీ రావడానికి అసలు కారణాలు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బాలరాజ్ నాయుడు గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. సో డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మందికి నొప్పులు అనేవి కామన్ అయిపోయినాయి, చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోతున్నాయండి. వాళ్ళ వర్కింగ్ స్టైల్ అనుకోవచ్చు, లేకపోతే లైఫ్ స్టైల్లో చేంజెస్ అనుకోవచ్చు. సో ఫస్ట్ అసలు ఎక్కువగా చాలా మందిలో చూస్తుంటే చిన్న పిల్లల్లో కూడా నెక్ పెయిన్ అనేది ఎక్కువ వస్తుందండి. ఎందుకు అసలు ఇలాంటి పెయిన్స్ అని వస్తున్నాయి అంటారు? సో ఈ రోజుల్లో చాలా మంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తుంటారు. యంగ్ పేషెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అరౌండ్ 10 to 15 years నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 75 years వరకు అప్పర్ నెక్ పెయిన్ వస్తుంటారు. సో యూజువల్గా దీన్ని ఈ ఎక్సెసివ్ సెల్ ఫోన్స్ వాడడం వల్ల ఫోన్ సిండ్రోమ్ అంటే, ఎస్పెషల్లీ నువ్వు మెడ ఒక 1 degree బెండ్ చేస్తే 1 kg లోడ్ పడుతుంది, 2 degrees బెండ్ చేస్తే 2 kgs పడుతున్నట్టు, 3 degrees బెండ్ చేస్తే 3 kgs లోడ్ పడుతున్నట్టు. యూజువల్గా అందరూ కూడా ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే 4 వ్యక్తులు కూర్చొని ఉంటారు, 4 ఫోన్లు వాడుతుంటారు, వాళ్ళు ఎవరు 4 మాట్లాడుకోరు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ద రెస్టారెంట్ అంబియన్స్, దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ద ఫుడ్, ఓన్లీ దే ఆర్ ఏబుల్ టు సీ ఫేస్బుక్ స్క్రీల్ చేస్తూ ఉంటారు, యూట్యూబ్ స్క్రీల్ చేస్తూ ఉంటారు, షార్ట్స్ రీల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు దాంతోపాటు వాళ్ళు పేషెంట్స్ కూడా అవుతుంటారు. ఎక్సెస్ యూజ్ ఆఫ్ నెక్ బై బెండింగ్ ఫార్వర్డ్. దాంతోపాటు వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ కార్పొరేట్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి, ఎస్పెషల్లీ ఈ పేషెంట్స్ సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు అండ్ నో ఎక్సర్సైజెస్, ఎక్సెస్ ఫోన్ సిండ్రోమ్. సో ఎవరైనా మేము హెల్తీగా ఉన్నాం అంటే వాళ్ళని జస్ట్ నెక్ ఎక్స్రే చేస్తే తెలిసిపోతుంది మాకు వీళ్ళు ఎంత ఫిట్గా ఉన్నారని. నీ ఎక్స్రే చేస్తే తెలిసిపోతుంది, హీల్ ఎక్స్రే చేస్తే తెలిసిపోతుంది. సో దాంట్లో మాకు క్లియర్గా తెలిసిపోతుంది ఈ యొక్క అరుగుదల ఎంత ఉంది, 10% ఉందా, 20% ఉందా, 30% ఉందా. సో ఎవరైనా ఫిట్గా ఉండాలంటే మేము ఫస్ట్గా చెప్పేది, ద మోర్ యూ డూ దిస్ మూమెంట్ అంటే బ్యాక్ ఎంత ఫ్రీక్వెంట్గా చేసి, ఆర్ నెక్ మూమెంట్స్ ఎంత రొటేషన్ చేయగలిగితే డైలీ అట్లీస్ట్ 10 minutes 15 minutes చేసి 15 minutes to 20 minutes సన్లైట్ ఎక్స్పోజర్ మార్నింగ్ 8 o'clock నుంచి 11 o'clock మధ్యలో, అండ్ హై ప్రోటీన్ డైట్, ఎగ్ వైట్, డ్రై ఫ్రూట్స్, స్ప్రౌట్స్, సలాడ్స్, లీఫీ వెజిటేబుల్స్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకున్నట్లయితే వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయొచ్చు. మామూలుగా వచ్చేదానికి మా కారణం రెపిజైటిస్ ఆర్ సెర్వైకల్ స్పాండలోసిస్ అంటారు. అంటే విటమిన్ D3 డెఫిషియన్సీ కానీ, B12 కానీ, కాల్షియం వస్తే ఈ పెయిన్స్ వస్తుంటాయి. ఎవరైనా ప్రాబ్లం వచ్చిందంటే యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. ఆల్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్ అంటాం. 90%, 10% ఈజ్ ఇంజురీస్, యాక్సిడెంట్స్, కార్లు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్స్ కావడం, విచ్ ఈస్ ఇన్ఎవిటబుల్. అది మనం ప్రివెంట్ చేయలేం. ప్రివెంట్ చేసే 90% సమస్యలు విటమిన్ D3 లోపం కానీ, కాల్షియం కానీ, B12 కానీ, ఎక్సెస్ ఫోన్ యూసేజ్ సిండ్రోమ్ అంటాం. సో వాళ్ళందరూ కూడా మా దగ్గరికి గ్యారంటీగా వస్తారు. ఇట్ మే టేక్ 5 years 10 years. సో ఈ మధ్య కాలంలో ఎక్కువ విటమిన్ డి లేదని చాలా మందికి చెప్తున్నారండి. సో దానికి సంబంధించి మెడిసిన్స్ ఇస్తున్నారు. సో మెడిసిన్స్ వల్ల అది ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది అంటారు? ఇట్స్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫారెన్, నేను వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నాను, యూరోపియన్ కంట్రీస్లో ఉన్నాను. యూజువల్గా అట్లీస్ట్ సాటర్డే సండే వెళ్ళి బీచ్కి వెళ్ళి బోర్లో పడుకుంటారు వాళ్ళు. ఇండియాలో సాటర్డే సండే వస్తే లేట్గా పడుకొని 11:30కి లేవాలి. 11:30కి లేచిన తర్వాత చికెన్, మటన్, బిర్యానీ తిని మళ్ళీ పడుకోవాలి. 5 o'clock లేస్తారు. సో అట్లా కాకుండా, ఆ కల్చర్ కాకుండా అట్లీస్ట్ సాటర్డే సండే వచ్చినట్టు ఫ్యామిలీ తోటి కాస్త పిక్నిక్ వెళ్ళి, పార్క్లోకి వెళ్ళి, సన్లైట్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ యూ కెన్ అవాయిడ్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో ఫస్ట్ రిచ్ సోర్స్ ఆఫ్ D3 ఈజ్ సన్లైట్ అండ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్. అంటే ఎస్పెషల్లీ మొలకలు కానీ, శనగలు కానీ, పెసర్లు కానీ, బొబ్బర్లు కానీ, ఆర్ సలాడ్స్. యూ కెన్ టేక్ బ్రాకోలీ, లెట్యూస్, కీరా, క్యారెట్, ఇవన్నీ రిచ్ ఇన్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్స్. దాంతోపాటు మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు, ఆవు నెయ్యి వాడవచ్చు, ఆర్ యూ కెన్ టేక్ నువ్వుల లడ్డు. ఇవన్నీ కూడా విటమిన్స్, కాల్షియం రిచ్ ఉంటాయి. యూ కెన్ ఈజీలీ అవాయిడ్ ఇట్. అండ్ ఒకవేళ అప్పటికి కూడా సిమ్టమ్స్ ఉన్నాయంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే విటమిన్ D3 టెస్ట్ మంచి ల్యాబొరేటరీ చేసుకుంటే, తక్కువ ఉంటే డోస్ తీసుకుంటే సరిపోతుంది. సో నెక్ తర్వాత చాలా మంది ఎక్కువగా పెయిన్ వస్తుందని ఫీల్ అయ్యేది షోల్డర్స్ లో. సో షోల్డర్స్ లో పెయిన్ అనేది అది కూడా అంతే, ఏజ్ తో సంబంధం లేకుండా అసలు కాలేజ్కి వెళ్ళే పిల్లల నుంచి వాళ్ళకి భుజాల నొప్పులు అని చెప్తూ ఉంటారు. ఏ లోపం వల్ల షోల్డర్ లో మనకి పెయిన్ వస్తుందంట? సో షోల్డర్ గల మెయిన్ కారణము, ఫస్ట్ షోల్డర్ పెయిన్ వస్తుందంటే పేషెంట్స్ చేయి పైకి లేపడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎస్పెషల్లీ ఫీమేల్స్ వస్తారు మా దగ్గరికి, డయాబెటీస్ పేషెంట్స్. సార్ బ్లౌజ్ వేసుకోవడానికి కష్టం అవుతుంది, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కడుక్కోవడానికి కష్టం అవుతుంది, లేకపోతే ఎస్పెషల్లీ మాకు ఓవర్ హెడ్ యాక్టివిటీస్ అంటే పోపు డబ్బా తీసుకోవడానికి కష్టం అవుతుంది అని చెప్తుంటారు. దీనికి ఫస్ట్ కారణం ఒకటి షుగర్ కంట్రోల్లో ఉండాలి. అండ్ రెండోది ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్ మా దగ్గరకు వస్తుంటారు, జిమ్లో 35 kgs తీసుకొని లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. ఎందుకు లిఫ్ట్ చేస్తున్నావు బాబు అంటే ఫిట్నెస్ కోసం అంటారు. సో ఫిట్నెస్ కోసం 25 kgs లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, 35 kgs. లోవర్ వెయిట్స్, మోర్ రిపిటేషన్స్ ఇఫ్ యూ డూ ఇట్. సడన్ ఎక్సర్షన్ ఆఫ్ అబ్నార్మల్ ప్రెషర్ ఆన్ ద షోల్డర్, రొటేటర్ కఫ్ అని ఉంటుంది, అంటే సుప్రాస్పైనస్ టెండన్ అని ఉంటుంది, అది స్ప్రెయిన్ అవుతుంది. అంటే
ఆ అరుగు మనకు మామూలుగా కందింది అంటాం కదా, అట్లా స్ప్రెయిన్ టెండినైటిస్ అంటారు, దాంతో లోడ్ తీసుకోదు. సో యంగ్ పేషెంట్స్ అయితే అబ్నార్మల్ వెయిట్ అబ్నార్మల్ యాంగిల్ చేసిన పట్టేస్తుంది. షుగర్ పేషెంట్స్లో ఫ్రీజ్ అయిపోతుంది, ఫ్రోజన్ షోల్డర్ అంటారు. అండ్ మూడోది, ఎవరైతే ఎక్సర్సైజ్ చేయరో, మనిషిని ఇట్లాగే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అట్లే 10 గంటలు కూర్చోబెట్టాను అనుకోండి, కంపల్సరీ బాడీ ఫ్రీజ్ అవుతుంది. సో డైలీ కంపల్సరీ ఒక మార్నింగ్ 30 మినిట్స్ కానీ ఈవినింగ్ 15 మినిట్స్ కానీ ఎక్సర్సైజ్ చేసి షోల్డర్ రొటేషన్స్ మూమెంట్స్ చేసినట్లయితే కంపల్సరీగా ఇవి ఫ్రీజింగ్ రావు. మీరు బాడీకి టైం ఇస్తే అది మీకు ఇంకా అనదర్ 30 years ఇస్తుంది. చాలా మంది దీన్ని టేక్ ఇట్ ఇస్ ఏ గ్రాంటెడ్. వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంది అడుగుతుంటారు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లేకపోతే రియల్ ఎస్టేట్ అంటారు. ఐ రికమెండ్ యువర్ బాడీ ఈస్ ద బెటర్ ఇన్వెస్ట్మెంట్. బ్రష్ ఎట్లా చేస్తావో 35 minutes 45 minutes స్వెట్ వచ్చేటట్టు వర్కౌట్ చేయాలి, లేకపోతే వాకింగ్ చేయాలి. తిన్న తర్వాత కూడా ఒక 30 minutes అయినా వాకింగ్ చేసి పడుకున్నట్టయితే వాళ్ళు కంపల్సరీ బాడీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే లైఫ్ లాంగ్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో వాకింగ్ కి మోకాల నొప్పులకి ఏమైనా సంబంధం ఉందా? యూజువల్ గా మోకాల నొప్పులు మీకు చెప్పాను కదా ఇంతకు ముందు, అరుగుదల వల్ల వస్తాయి. బట్ వీ రికమెండ్ వాకింగ్, స్విమ్మింగ్, క్రాస్ లైనర్, బట్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్, అంటే ఎగుడు దిగుడు ఉండకూడదు. మంచి ఫుట్వేర్ వాడాలి, చాలా సాఫ్ట్ ఫుట్వేర్, అట్లీస్ట్ 24 mm హీల్ ఉండాలి. అండ్ కంపల్సరీగా అది మనకు స్ట్రెయిట్ సర్ఫేస్, ఎగుడు దిగుడు ఉండకూడదు. ఆర్ ఒకవేళ అట్లా కూడా ఇబ్బంది అవుతుందంటే వాట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ యూ కెన్ డూ అంటే పడుకొని యోగాసనాలు అంటారు కదా, అట్లా కొన్ని ఎక్సర్సైజ్ చూపిస్తాం మేము, ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్, అవి చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వద్దు మాకు సింపుల్గా ఉండాలంటే స్విమ్మింగ్ చేసుకోవచ్చు. క్రాస్ లైనర్ కానీ ట్రెడ్మిల్ కానీ 4 speed పెట్టుకొని చేసినట్లయితే ఏ మాత్రం ఇబ్బంది ఉండదు. ఎప్పుడు కూడా ఎక్సెస్ యూసేజ్ వల్ల అరగడం ఎక్కడ చూడలేదు. మేము మ్యారథాన్ రన్ చేస్తాను, నేను మ్యారథాన్కి వెళ్తుంటాను రెగ్యులర్గా. 75 years వాళ్ళు ఎవ్రీ మంత్ 42 kilometers కొట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే 42 kilometers ఇన్ 4 hours 3 hours కంప్లీట్ చేసి వాళ్ళు వాడిన వల్ల మోకాళ్ళ నొప్పులు ఏం లేవు వాళ్ళకి. బికాస్ వాళ్ళ మజిల్స్ అన్ని చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ వాళ్ళు లీన్ బాడీ మెయింటైన్ చేస్తారు. డైట్ కూడా హై ప్రోటీన్ డైట్ తీసుకుంటారు, రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తారు. సో అవన్నీ చేసుకుంటే మన అథ్లెట్ బాడీ ఫిట్నెస్ అవసరం లేదు, బట్ అట్లీస్ట్ నీ బాడీకి తగ్గట్టు నువ్వు మెయింటైన్ చేసినట్లయితే. ఫర్ ఎగ్జాంపుల్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే height in centimeters minus 100, అంటే నా హైట్ 176 ఉందనుకోండి, నేను 176 minus 100 అంటే 76 kgs మాత్రం ఉండాలి. 76 తర్వాత 1 kg పెరిగితే 5 kgs లోడ్ పెరిగినట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 86 మెయింటైన్ చేసినట్టే నేను 100 kgs బ్యాగ్ పెట్టుకొని కంప్లీట్గా తిరుగుతూ ఉన్నట్టు. ఎంతసేపు తిరగగలను? 2 నెలలు 3 నెలలు తిరగలను, అంతకంటే ఎక్కువ తిరగలను. సో మేక్ షూర్ దట్ యువర్ హైట్ డిసైడ్స్ యువర్ వెయిట్ అండ్ వాట్ ఎవర్ యూ ఈట్ దట్ మేక్స్ యువర్ హ్యాబిట్. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ కావాలనుకున్నది చాలా వరకు నేను రికమెండ్ చేసేది సాల్ట్ రిస్ట్రిక్షన్ ఉండాలి, ఆయిల్ రిస్ట్రిక్షన్ ఉండాలి, ప్లస్ నాన్ వెజ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. చాలా మంది చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు అంటారు. వీ ఆస్క్ టు రిఫ్రైన్ ఫ్రమ్ ద చికెన్ అండ్ మటన్ బికాస్ దర్ ఇస్ ఎ కాంప్లెక్స్ డైట్. ఒకసారి చికెన్ మటన్ తింటే మనకు బాడీలో 7 days పడుతుంది డిసింటిగ్రేట్ కావడానికి. సో వెయిట్ లాస్ కావాలంటే మోర్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అండ్ బాడీ ఈజ్ డిజైన్డ్ ఫర్ దట్. బట్ హ్యూమన్స్ ఏమైందంటే ఎవల్యూషన్లో దే గో టువర్డ్స్ టేస్ట్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా ప్రిఫర్ చేస్తుంటారు. బట్ వెయిట్ లాస్ కావాలి అనుకుంటే మాత్రం నాన్ వెజ్ అనేది చాలా తక్కువ ప్రిఫర్ చేస్తే మంచిది. అవును సార్, నిజంగా అంటే ఇప్పుడు జిమ్ లో చేసే వాళ్ళు నిజంగా అంతంత సేపు వర్కౌట్ చేస్తారు కాబట్టి నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు, అది కూడా లిమిటెడ్ పీసెస్ లాగా తీసుకోవడం. సో అట్లా ఓవర్ వెయిట్ అయిపోయి సడన్ గా అంటే ముందు నుంచి హెల్దీ హ్యాబిట్స్ ఉండకపోవచ్చు, వర్క్ ప్రెషర్స్ కానివ్వండి, టైమింగ్ సరిపోక, పిల్లలు, ఫ్యామిలీ, లైక్ ఇలాంటి వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ ఇస్తారు అసలు? సో నేను అనేది వెయిట్ లాస్ అనేది ఇది ఒక జర్నీ, ఇట్ ఈస్ నాట్ ఏ డెస్టినేషన్. డెస్టినేషన్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి మీరు జూబ్లీస్ వెళ్ళాలి అంతే, అక్కడితో అయిపోతుంది. బట్ ఇట్ ఈస్ నేను జర్నీ చెప్తాను, అంటే ఇది టు అండ్ ఫ్రో జర్నీ. ఈరోజు వెయిట్ లాస్ నువ్వు ఒక 500 grams తగ్గినావంటే రేపు 500 grams తగ్గి కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి. నీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, నువ్వు ఎక్సర్సైజ్ స్టైల్ కానీ, నువ్వు తినే పదార్థాలు కానీ, ఇవన్నీ కూడా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు బిజినెస్ మోడల్ ఏదైనా కానీ, లేకపోతే ఎనీ సక్సెస్ కావాలన్నా నేను 10th classలో ఎంత ఎఫర్ట్స్ పెట్టానో ఇంటర్మీడియట్లో అంతే ఎఫర్ట్స్ పెట్టాలి. ఇంటర్మీడియట్లో పెట్టిన ఎఫర్ట్స్ ఎంబీబీఎస్లో పెట్టాలి, ఎంబీబీఎస్లో పెట్టిన ఎఫర్ట్స్ పీజీలో పెట్టాలి, పీజీలో పెట్టిన ఫెలోషిప్స్లో పెట్టాలి. ఇప్పుడు హాస్పిటల్లో పెట్టినాక అన్నిటికంటే ఎక్కువ ఎఫర్ట్స్ ఇప్పుడే పెడుతున్నది మేము. సో సేమ్ వే వెయిట్ లాస్ జర్నీలో తగ్గడం ఈజీ, బట్ దాన్ని సస్టైన్ చేయడం చాలా కష్టం. చాలా మంది మా దగ్గరికి వస్తుంటారు, మేము హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వాడుతున్నాము, వీఆర్ టేకింగ్ కంప్లీట్లీ లిక్విడ్ డైట్ వాడుతున్నాము. అంటే వాడిన రోజులు బాగానే ఉంటుంది. వన్స్ యూ స్టార్ట్ యూజింగ్ అగైన్ టేకింగ్ రైస్, వెరీ డిఫికల్ట్. ఐ సే దట్ యూ టేక్ మినిమల్ క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్, మినిమల్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్, మినిమల్ క్వాంటిటీ ఆఫ్ ఫ్యాట్, అప్రాప్రియేట్ డైట్, అప్రాప్రియేట్ టైం. నేను రికమెండ్ చేసేది యూజువల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. సో 16 hours బ్రేక్ ఉండాలి, 8 hours తినాలి. అండ్ డిన్నర్ షుడ్ బి డన్ బిఫోర్ 5:30 or 6. సూర్యాస్తమయం కంటే ముందు తినాలి. మేమంతా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాం.
5:30 కల్లా డిన్నర్ అయిపోతుంది. 9 o'clock విల్ బి ఇన్ డీప్ స్లీప్. బట్ నౌ యూ టేక్ ఇట్ ఎనీ కార్పొరేట్ స్టూడెంట్, దే ఆర్ నాట్ స్లీపింగ్ 10:30, 11:30 అండ్ దే వేకప్ at 8. సో మేము యూజువల్గా 3:30కి లేచేవాళ్ళం. సో హైదరాబాద్లో ఐఎమ్ ద వన్ ఆఫ్ ద సర్జన్ హూ డస్ సర్జరీస్ ఎట్ మార్నింగ్ 4 o'clock. సో మెనీ పీపుల్ ఆస్క్ 4 o'clock ఎందుకు ఇస్తున్నారు, దాని బ్రహ్మముహూర్తం టైం అంటాం. మేము ఎప్పటి నుంచో అలవాటు అయింది, బాడీ మొత్తం ప్రోగ్రామ్ డిజైన్ అయింది. సో 4 o'clock సర్జరీ చేయాలంటే 2:30కి టెక్నీషియన్స్ రావాలి. బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ ఈజ్ ఏ రిజల్ట్, ఎండ్ రిజల్ట్. ఈరోజు మాకు యాంకర్ రావాలి టీవీ ఇంటర్వ్యూ 11:30కి వస్తే నో వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. సో యూ కమ్ అట్ మార్నింగ్ 4:30 విల్ యాక్సెప్ట్ ఇట్ అని చెప్తే నేను ఈరోజు ఇంటర్వ్యూ అరేంజ్ చేశాను మీకు. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ఇట్. థ్యాంక్ యూ సార్. సో అంటే మీ లైఫ్ స్టైల్ నిజంగానే అట్లాగే ఉందా? అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు ఏం చేంజ్ చేసుకోలేదా? సిన్స్ లాస్ట్ నాకు గుర్తొచ్చినప్పటి వరకు మేము ఆల్మోస్ట్ నా లైఫ్ స్టైల్ నాకు అరౌండ్ 4th క్లాస్ నుంచి గుర్తుంది. కన్సిస్టెంట్లీ వి వోకప్ ఎట్ మార్నింగ్ 4:30 or 5:30 ఓకే, డిపెండింగ్ అపాన్ ప్రీవియస్ డే షెడ్యూల్. 8 hours స్లీప్ కంపల్సరీ కావాలి. ఒకవేళ 9 o'clock పడుకున్నట్టయితే కంపల్సరీ 4:30కి లేస్తాం. ఎనీ సర్జరీ, రోబోటిక్ సర్జరీ వి ఆపరేట్ 4 o'clock. ఓకే. సో బ్రహ్మముహూర్తం టైం అంటారు కదా, సో ఆ టైం. సార్ ఇందాక మనం మాట్లాడుకున్నాం నెక్ పెయిన్ కానివ్వండి, షోల్డర్ పెయిన్ కానివ్వండి, సో వాటికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందండి మరి? సో ఫస్ట్ షోల్డర్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ మనకు రీజన్ ఏంది ఐడెంటిఫై చేయాలంటే ఎవాల్యూషన్. సో యూజువల్గా అప్పర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వచ్చిందంటే యూజువల్గా D3 డెఫిషియన్సీ ఉంటుంది. వీటికి జస్ట్ D3 సప్లిమెంట్స్ అంటే వీక్లీ వన్స్ ఫర్ 12 weeks ఇస్తే సెట్ అయిపోతుంది. షోల్డర్ పెయిన్ కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఉంటుంది. దీన్ని మెడిసిన్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. థర్డ్ ఫేజ్ అయితే ఇంజెక్షన్, ఫోర్త్ ఫేజ్ అయితే సర్జరీ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద సమస్యలన్నీ కూడా 99% మెడిసిన్స్, ఫిజియోథెరపీతో ట్రీట్మెంట్ చేయొచ్చు. బట్ లాస్ట్ స్టేజ్లో మాత్రం రావద్దు మా దగ్గరికి. సో మెడిసిన్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్, జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ కంప్లీట్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. లేడీస్ లో ఉన్నటువంటి ప్రాబ్లం అండి, సర్జరీ కానీ సి సెక్షన్ అలాంటివి చేసుకున్న తర్వాత బ్యాక్ పెయిన్ అనేది చాలా ఉంటుంది అంటున్నారు. అండ్ ఉమెన్ లోనే ఒక సర్టన్ ఏజ్ దాటిన తర్వాత కూడా ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది అంటున్నారు. అండ్ వెయిట్ ఎక్కువ ఉన్న మెన్ లో కూడా బ్యాక్ పెయిన్ ఎక్కువగా చూస్తున్నారు. సో ఎందుకండి రీజన్స్? సో యూజువల్గా నా పేషెంట్స్ 100 మంది పేషెంట్స్ వస్తే నాకు 95% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ఉమెన్. సో ఉమెన్ ఎప్పుడు వస్తారు మా దగ్గరికి? లాస్ట్ ఆప్షన్కి వస్తారు. యూజువల్గా మెన్ అనుకోండి, మగవాళ్ళు చిన్న నొప్పి కూడా తట్టుకోరు, వాళ్ళు ఇమీడియట్గా వచ్చేస్తారు. బట్ ఉమెన్ ఇట్స్ లైక్ వాళ్ళు నీకు భూదేవి అంటాను చూసా, చాలా ఓపిక ఎక్కువ ఉంటుంది. సరే ట్రై చేద్దాం, ఇంట్లో అన్ని ప్రయత్నాలు చేస్తాం ఇంట్లో. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, 2 ప్రాబ్లం ఏంటో తెలియదు. మిత్ అంటారు. మిత్ అంటే ఏంటంటే ఇంజెక్షన్ వల్ల నొప్పి వచ్చింది అంటారు. ఇంజెక్షన్ అనేది చాలా ఎంట్రిక మందంలో ఉంటుంది, దానివల్ల నొప్పి రాదు. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ మనకు మజిల్స్ వీక్ అయిపోయి వాళ్ళు ఆల్రెడీ 10-15 kgs పెరిగి ఉంటారు, మజిల్స్ వీక్ అయి ఉంటాయి. అవి మీరు స్ట్రెంగ్తెన్ చేసుకున్నట్లయితే ఆ బ్యాక్ పెయిన్ రాదు. పోస్ట్ సిజేరియన్ తర్వాత చాలా మంది పేషెంట్స్ బ్యాక్ పెయిన్ వచ్చేది ఇట్స్ ఏ మిత్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇంజెక్షన్. మీరు బ్యాక్ మజిల్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ క్వాడ్రాటస్ లంబోరం అని 2 మజిల్స్, అవి స్ట్రెంగ్తెన్ చేసుకుంటే 200% బ్యాక్ పెయిన్ రాదు. ఎట్ ద సేమ్ టైం రెగ్యులర్గా మార్నింగ్ ఒక 10-15 minutes బ్యాక్ స్ట్రెంథింగ్ వర్కౌట్ చేయాలి. అండ్ చాలా మంది పేషెంట్స్ బ్యాక్ పెయిన్ ఫిజియోథెరపీ చేస్తే తగ్గిపోతుంటే 99% తగ్గుతుంది, ప్రొవైడెడ్ యూ డూ ప్రాపర్ ఎక్సర్సైజెస్. అండ్ మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ చేయాలి. ముందుకు వంగడం, కింద కూర్చోవడం, బాసిపట్లు వేసుకోవడం, వజ్రాసనాలు, పద్మాసనాలు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే దాని మీద చేయడం వల్ల డిస్క్ మీద లోడ్ ఎక్కువ ఉంటుంది. కంటిన్యూస్గా కూర్చోవద్దు ఎప్పుడు కూడా బ్యాక్ పెయిన్ ఉంటే. అట్లీస్ట్ 25 minutes టేక్ ఎ బ్రేక్, వాక్ హియర్ అండ్ దేర్, గో టు వాష్రూమ్ ఆర్ టేక్ వాటర్ లైక్ దట్. సో ఇవన్నీ కూడా చాలా మందికి వచ్చేది వెయిట్ పెరగడం. వెయిట్ ఐడియల్ వెయిట్ ఇంతకుముందు చెప్పినట్టు 18 centimeters -100 ఇస్ ద ఐడియల్ వెయిట్. అండ్ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, ఎస్పెషల్లీ హై ప్రోటీన్ డైట్, ఎగ్ వైట్, డ్రై ఫ్రూట్స్, స్ప్రౌట్స్, సలాడ్స్ తీసుకొని వాకౌట్ చేస్తే బ్యాక్ పెయిన్ సమస్యలు నివారించవచ్చు. చాలా మంది పేషెంట్స్ సయాటికా అని చెప్తారు. సయాటికా అనేది రెగ్యులర్ లేమెన్ టర్మినాలజీ, అంటే బ్యాక్ పెయిన్తో పాటు లెగ్ పెయిన్ వస్తుంది, అంటే నువ్వు స్టేజ్ 2లో ఉన్నావు అన్నట్టు. లెగ్ పెయిన్తో పాటు కొందరికి ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ ఆర్ గ్రేట్ టో వీక్నెస్ కానీ కంటిన్యూస్గా వీక్నెస్ వస్తుంది, ఫుడ్ డ్రాప్, అది స్టేజ్ 4, అప్పుడు సర్జరీ చేయించుకోవాలి. బట్ 90% ఆఫ్ ద పేషెంట్స్ విల్ గెట్ క్యూర్డ్ విత్ ఫిజియోథెరపీ, మెడిసిన్స్, ప్రికాషన్స్ ఎస్పెషల్లీ ఫార్వర్డ్ బెండింగ్ కాకుండా, కింద కూర్చోకుండా, మెట్లు ఎక్కకుండా బ్యాక్ మజిల్ స్ట్రెంథెన్ చేసుకున్నట్టయితే బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ నివారించవచ్చు.
ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు నిజంగానే సడన్ వెయిట్ పెరిగిన తర్వాత చాలా మంది వాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మోకాల నొప్పుల తర్వాత ఎక్కువగా కంప్లైంట్ చేసేది హీల్లో పెయిన్ వస్తుందని, పాదాల్లో నొప్పులు వస్తున్నాయని చెప్పి చెప్తూ ఉంటారు. సో వాటికి ఏంటండి రీజన్స్ అసలు? సో హీల్ పెయిన్ ని మనం ప్లాంటర్ ఫేషియటిస్ అంటాం, ఆర్ హీల్ స్పర్ అంటాం. యూజువల్గా వాళ్ళని చెక్ చేస్తే 100 మంది చెక్ చేస్తే 99% ఆఫ్ ద పేషెంట్ విల్ హ్యావ్ విటమిన్ D3 డెఫిషియన్సీ. అంటే వాళ్ళకు 30 to 100 నార్మల్ వాల్యూ అయితే వీళ్ళకి అరౌండ్ 5-6 ఉంటుంది. అండ్ రెండోది 100% వాళ్ళు ఒక 5 kgs వెయిట్ ఎక్కువ ఉంటారు. 5 kgs ఇంటూ 5 అంటే 25 kgs లోడ్ హీల్ మీద పడుతుంది. మూడోది మేము చెక్ చేస్తే ఫుట్వేర్ వాళ్ళకి ఫ్లాట్ ఉంటుంది. సో వీ రికమెండ్ సాఫ్ట్ మెత్తటి ఫుట్వేర్ విత్ 24 mm హీల్ ఉండాలి. కంపల్సరీగా కొంచెం గోరువెచ్చని నీళ్ళ హీల్ పెయిన్ వచ్చిందంటే కొంచెం రాక్ సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు పొద్దున సాయంత్రం పెట్టుకోవాలి. అండ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇది సెల్ఫ్ లిమిటింగ్ అంటాం. సెల్ఫ్ లిమిటింగ్ అంటే అదంతా అదే పోతుంది. ఎందుకు పోతుంది అంటే బాడీ అలవాటు అయిపోతూ ఉంటుంది. బట్ టు గివ్ ఎ హింట్ టు ద పేషెంట్, ఇట్ జనరేట్స్ ద పెయిన్, స్వెల్లింగ్, అండ్ లేచి మంచం దిగి 2 మెట్లు నడుద్దామంటే పెయిన్ వస్తుంది. అప్పుడు మీరు ఇమీడియట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి D3, B12, కాల్షియం అండ్ ఎక్స్రే చేసుకుంటే స్పర్ ఉందని తెలిస్తే మాత్రం నువ్వు చేంజ్ కావాలి, నీ లైఫ్ స్టైల్ చేంజ్ కావాలి, నీ వాడే పాదరక్షలు మార్చాలి అండ్ ఎక్సర్సైజ్ చేయాలని చెప్తాము. 99% తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గకపోతే ఒక ఇంజెక్షన్ చేస్తాము, ఆ పెయిన్ అనేది కిల్ చేసేస్తుంది. సో దీస్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్. మందులు, జాగ్రత్తలు, ఎక్సర్సైజ్, ఇంజెక్షన్, అండ్ 99% దీంతో క్యూర్ అయిపోతుంది. ఓకే డాక్టర్ గారు, సో ఇప్పుడు మనకు వచ్చే జాయింట్ పెయిన్స్ అన్ని ఎలాంటి రీజన్స్ వల్ల వస్తాయి, వాటికి ఇక్కడ మనకి ట్రీట్మెంట్స్ ఎలాగున్నాయని చెప్పి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.